అవుతాడు గనక వారికి ఇష్టమున్నా లేకపోయినా జనసేన నాయకులు ఎమ్మెల్యేలకు గెలిపించారు. సో ఆ గెలిపించిన సమయంలో మీకు జగన్ పైన కోపంతో ఇది తప్ప మరో మార్గం లేదు అని, అందువల్ల ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తెలుసు జనసేనకు క్షేత్రస్థాయి నాయకత్వం అనేది వీక్ ఇప్పటికీ కూడా. సో ఆ ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ బలమైన ముద్ర కూడా వేయలేకపోతున్నారు. అంటే ఈ పని పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది అని మీకు ఈ పని ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పు, విధానపరమైన మార్పు, ప్రజలకు ఈ మేలు పవన్ కళ్యాణ్ వల్లనే జరిగింది అని ఒక ఉదాహరణ చెప్పలేము. ఆయన కూటమిలో జరిగే మంచి ఆటోమేటిక్గా ఆయనకు ప్రయోజనం ఉంటుంది, కూటమిలో జరిగే చెడు కూడా ఆయనకు ఉంటుంది. కానీ తనకంటూ ఇండివిజువల్ ఇంపాక్ట్, ఈవెన్ లొకేషన్ ఇటీవల కాలంలో విశాఖలో గూగుల్ ఏ హబ్ ఇవన్నీ వచ్చాక లోకేష్ ఇంప్రింట్ అన్న కనబడుతుంది, కానీ పవన్ కళ్యాణ్ ఇంప్రింట్ లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలియని వాడు కాదు కదా, ఇనోసిట్. అందువల్ల తాను జనసేనకి ఈ స్థాయిలో నిలబెట్టాలి అంటే తెలుగుదేశానికి జనసేన ఎంత అవసరమో జనసేనకు తెలుగుదేశం కూడా అవసరమే. అది విన్ విన్ సిచ్యువేషన్. ఇందులో కనుక మిస్ఫైర్ కాస్ఫైర్ అయితే అది లూజ్ లూజ్ సిచ్యువేషన్ అవుతుంది. అందువల్ల లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు అంటున్నారంటే దే నో ద అండర్స్టాండింగ్ కదా. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు నాలాంటి విశ్లేషకుల కన్నా వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది, వాళ్ళకి పార్టీ యంత్రాంగం ఉంటుంది, అనేక సర్వేలు చేయించుకుంటూ ఉంటారు, నిరంతరం ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటారు, ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం వస్తుంది. అందువల్ల నాకున్న సమాచారంతో 100 రెట్లు ఎక్కువ సమాచారం ఉంటుంది. డిఫరెన్స్ ఒకటి ఏంటంటే మనం ఇండిపెండెంట్గా నాలాంటి వాడు కూడా ఆలోచించి సమాచారం స్వీకరిస్తారు. అక్కడ కొంత బయాస్డ్ సమాచారాన్ని ఎంకరేజ్ చేస్తారు రాజకీయ నాయకులు, అక్కడే దెబ్బతింటుంటారు. నిజంగా వాళ్ళు అన్బయాస్డ్ ఫీడ్బ్యాక్ కనుక తీసుకుంటే రాజకీయ పార్టీలు బ్రహ్మాండంగా మళ్ళీ మళ్ళీ అధికారులకు వస్తాయి. కానీ వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళకు రుచించే ఫీడ్బ్యాక్ కావాలి కనుక. నాలాంటి వాడికి అయితే ఏ రుచితో సంబంధం లేదు కదా, రంగు రుచి వాసన లేని నీటి పదార్థం విశ్లేషకులు, వాటర్ లాగా కదా మేము, ఇట్స్ కలర్లెస్ ఆర్డర్లెస్ టేస్ట్లెస్ కదా. అందువల్ల మాకు ఎవరైతే తేడా ఏమీ లేదు కనుక సమాచారాన్ని ఎలాంటి బయాస్ లేకుండా స్వీకరిస్తాం. అదే డిఫరెన్స్ తప్ప విశ్లేషకులతో పోలిస్తే నాయకులకు 100,000 రెట్లు ఎక్కువ సమాచారం. అందువల్ల వాళ్ళకి తెలుసు క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కలిసి ఉండడం వల్లనే జగన్ అధికారంలో లేకుండా చేయగలిగారు. ఈనాటికి కూడా ఒక 10% గ్యాప్ ఉంటుంది మీకు ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద చేస్తే. ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీలో కాస్త తేడా ఉండొచ్చు, ఎక్కడైనా ఎమ్మెల్యేల పైన బాగా వ్యతిరేకత ఉన్న చోట తేడా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా స్టేట్ చూస్తే వైసీపీ అనుకుంటున్నట్లుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తీసి పడేస్తారు. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రియాలిటీ. అయితే జగన్ ఇప్పటికీ కూడా 40% ఓటింగ్ కలిగి ఉన్నాడు. ఇంత జరిగే ఓటమి తర్వాత ఇంత ప్రత్యర్థి నుంచి అటాక్స్ వస్తున్నా జగన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తన ఓటింగ్ తను నిలబెట్టుకున్నాడు. ఈవెన్ టుడే ఇవాళ మీరు స్టడీ చేయండి, ఎలక్షన్ సర్వే జరపండి, మీకు పబ్లిక్ ఒపీనియన్ సర్వేలు చేయండి, తెలుస్తుంది. అందువల్ల జగన్ అనే వ్యక్తి 40% బలంతో ఉన్నంత కాలం మీకు టీడీపీ జనసేన కలిసి ఉండాల్సిందే కదా. కలిసి మిస్ఫైర్ అయినా క్రాస్ ఫైర్ అయినా ఏమైతే జగన్ వచ్చేస్తాడు. సో ద ఫియర్ ఆఫ్ జగన్ ఈజ్ ఆల్సో యునైటింగ్. టీడీపీ జనసేన శ్రేణుల్ని ఐక్యం చేస్తున్నది ఏంటంటే ఫియర్ ఆఫ్ జగన్. ఎందుకంటే జగన్ మీరు కనుక 20% తగ్గనియండి, 30% తగ్గనియండి, కూటమి ఉండదు. ఎందుకుండదు? థర్డ్ స్పేస్ క్రియేట్ అవుతుందని. థర్డ్ స్పేస్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది కనుక తెలిస్తే మొదలు బీజేపీ ఉండదు. ఆ థర్డ్ స్పేస్ క్రియేట్ కానంత కాలం జగన్ ఓడించాలి అంటే టీడీపీ